లోని మేడ్చల్ జిల్లాలో భారీ డ్రగ్స్ తయారీ కేంద్రం గుట్టురట్టవడం తెలంగాణలో కలకలం సృష్టించింది. ఒక కెమికల్ ఫ్యాక్టరీ ముసుగులో 12,000 కోట్ల విలువైన మెఫెడ్రోన్ డ్రగ్స్ తయారు చేస్తున్నట్లు మహారాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ ప్రత్యేక ఆపరేషన్ లో వెల్లడించింది. ఈ దాడుల్లో 13 మందిని అరెస్ట్ చేశారు. ఇందులో బంగ్లాదేశ్ కు చెందిన ఓ మహిళ కూడా ఉన్నారు. హైదరాబాద్ ను డ్రగ్స్ తయారీ కేంద్రంగా మార్చి దేశవ్యాప్తంగా సరఫరా చేస్తున్న ఈ నెట్వర్క్ వెలుగులోకి రావడంతో ఈగల్ ఫోర్స్ అప్రమత్తమైంది. అదుపు లేకుండా విస్తరిస్తున్న డ్రగ్స్ భూతం మరోసారి తన వికృత రూపాన్ని హైదరాబాద్ నగరంలో ప్రదర్శించింది. నిత్యం శాంతి భద్రతలకు సవాలు విసురుతూ యువత జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్న ఈ మాదక ద్రవ్యాల వ్యాపారం ఇప్పుడు ఏకంగా భారీ పరిశ్రమ స్థాయికి చేరుకుందని మేడ్చల్ జిల్లాలో బయటపడిన ఈ కేసు నిరూపించింది. 12,000 కోట్ల రూపాయలు విలువైన డ్రగ్స్ ను ఒక ఫార్మా కంపెనీ ముసుగులో తయారు చేయడం, దేశవ్యాప్తంగా అక్రమంగా సరఫరా చేయడం వెనుక ఒక వ్యవస్థీకృత నేరగాళ్ల నెట్వర్క్ ఉందని తేలింది. మహారాష్ట్రలో ఒక మహిళ అరెస్టుతో బయటపడిన ఈ డొంక హైదరాబాద్ ను డ్రగ్స్ తయారీకి ఒక ప్రధాన కేంద్రంగా మార్చిన విధానం షాక్ కలిగిస్తోంది. ఇది కేవలం ఒక నేరం కాదు, ఒక సమాజ ఆరోగ్యానికి భద్రతకు పెను ప్రమాదంగా సంభవించింది. ముంబై మీరా భాయిందర్ వసాయి విరార్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు మహారాష్ట్రలో డ్రగ్స్ సరఫరాదారులపై నిఘా పెట్టారు. ఈ క్రమంలో ఆగస్టు 8న మీరా రోడ్ ఈస్ట్ లో బంగ్లాదేశ్ కు చెందిన ఫాతిమా మురాద్ షేక్ అనే యువతిని అరెస్ట్ చేశారు. ఆమె వద్ద 105 గ్రాముల మెఫెడ్రోన్స్ డ్రగ్స్ లభ్యమయ్యాయి. ఆమెను విచారించగా ఈ డ్రగ్స్ ను హైదరాబాద్ లోని ఒక కెమికల్ ఫ్యాక్టరీ నుండి కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడించింది. ఫాతిమా ఇచ్చిన సమాచారం ఆధారంగా ముంబై పోలీసులు హైదరాబాద్ కు వచ్చి మేడ్చల్ జిల్లాలోని చెర్లపల్లిలో దాడులను నిర్వహించారు.